మీకు తెలుసా కాంగ్రెస్ పార్టీ కోసం ఇంతలా చేసిన సోనియా గాంధీ గారు ఒక్కసారి కూడా ప్రధానమంత్రి ఎందుకు కాలేకపోయారు? ఈమె ఇటలీకి చెందిన వారు అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. నిజానికి 2004లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం తరువాత సోనియా గాంధీ గారు తన మంత్రి పదవి అభ్యర్థన కోసం రాష్ట్రపతి గారిని కలిశారు. ఈ విషయం తెలిసిన అప్పటి బీజేపీ వ్యవస్థాపకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు రాష్ట్రపతి గారిని కలిసి మన దేశ రాజ్యాంగంలోని 1955 సిటిజన్షిప్ యాక్ట్ లోని ఇటలీ మరియు ఇండియాకి మధ్య చేసుకున్న పౌరసత్వం ఒప్పందం గురించి వివరించాడు. ఈ యాక్ట్ ప్రకారం ఒక విదేశీ పురుషుడు లేదా మహిళ మన ఇండియా వాళ్ళని వివాహం చేసుకుని కనీసం 11 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారో వారు భారతీయ పౌరసత్వానికి అర్హులు. ఇక్కడ ఈ యాక్ట్ ప్రకారం ఆమె ఆల్రెడీ ఇండియా సభ్యత్వం పొందారు. అయితే ఇక్కడ మన ఇండియా మరియు ఇటలీ పౌరసత్వ ఒప్పందం ప్రకారం ఎవరైతే ఇటలీలో పుట్టకుండా ఇటలీ సిటిజన్షిప్ ని పొందుతారో వారు అక్కడ ప్రధాని పదవికి తప్ప మరే ఇతర పదవికైనా అర్హులవుతారు. అయితే సేమ్ టు సేమ్ అదే పాలసీ ఇండియా కూడా వర్తిస్తుంది. అందుచేత అప్పుడు తప్పని పరిస్థితులలో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా చేయవలసి వచ్చింది.